ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మహాపురాణం కార్తీక మాసపు 9వ పుణ్యదినములో అడుగిడినాము. ఓం నమ శివాయ. హరోం హర హరోం హర 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 మహాదేవ శంభో శంకర. వ్యాఖ్యాత మీ రాధమ్మ. 9వ రోజు పారాయణము. సప్తదశాధ్యాయం. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. శ్లోకము. కర్మబంధస్య ముక్తిశ్చ కార్యం కారణమేవి చ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతూ ఉంది. సమాధానం కోన్యో జీవస్త్వమేవ హి స్వయం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాస్మి న సంశయః. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నీవు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైన నాకు మరింత వివరముగా చెప్పమని నిన్ను కోరుతున్నాను. అంగీకరస ఉవాచ. అంతఃకరణానికి, తద్వాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకునుము. దేహము కుండవలే రూపాదివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనది తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమైన నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భావ సమానాలవుతున్నాయి. సమస్తము ఎట్లా ఏర్పడుతుందంటే అనూహ్ అగోచరమే, ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామతత్వ, క్షీణత్వ, నాశంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నీవే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది
తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షిద్విధిముఖంగా తచ్చబ్దారాన్ని గ్రహించాలి. తత్ అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్థము. చూశారు కదండి. నేను, మన ఆత్మ, నీవు, నేను, ఆ పరమాత్మ అంతా ఒకటే అని ఇక్కడ భావము. దానిని ఎన్ని రకాలుగా ఆ మహర్షులు, ఆ ఋషులు మనకి అత్యంత అద్భుతమైనటువంటి రహస్య తత్వాలతో మనకి బోధించుచూ ఉన్నారు. దీనిని మనం యథార్థంగా ఉన్నది చదువుకోవటం వలన, గ్రహించటం వలన మనం వారి యొక్క అర్ధతత్వాన్ని మనం గ్రహిస్తూ ఉన్నందుకు మనం ఎంతో పుణ్యాత్ములమని విశదపరితం అవుతూ ఉన్నది. అతద్వ్యవృత్తిరూపేణ సాక్షిద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తిః స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారవేయడం కంటే, ఈ చెయ్యి ఈ బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ, ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ, అదే ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ ద్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరేయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరము కాదని, చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలులేనంతటి ఆనందమయమని, సత్యప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని, పూర్వోక్త సాధనల వలని తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణం, శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ. చూశారు కదండి. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ. మరి మనకి అర్థం అవ్వాలి అంటే మన జీవితం ముందుకు సాగుతూనే ఉండాలి కదా. మన ఆత్మని తెలుసుకోవాలి అంటే పరమేశ్వరాయ నమః. అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వత్వమసి. తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ. త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే కాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవటం కోసం చెప్తున్నాను విను. తత్వమసి, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి, ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యతము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరులను పక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది.
అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తాదాత్మ్యబోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కన తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తిరహితమైన స్థాయిని చేరుతాము. దానిని ముక్తి మోక్షము అంటాము. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండటం వలన ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసాపరులై జ్ఞానులై కర్మబంధాల్ని త్రెంచుకొని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్త అనగా 17వ అధ్యాయము సమాప్తమైనది. మనం ఈ 17వ అధ్యాయంలో వారు చెప్పినది మనందరం ఆ దైవమే, మనలో ఆ దైవం ఉన్నది అనేది మనకి ప్రతిదినము మనకి తెలిసిన యొక్క విషయమే. ఈ యొక్క కథ ద్వారా అత్యంత ఆసక్తికరంగా, అత్యంత కవితాత్మతాపరంగా, జ్ఞానపరంగా, అద్భుతమైన రహస్యమైన రీతిగా, అర్థమైన అర్థం కానట్లుగా ఉండే విధంగా రహస్యవాణిగా వివరించిన అంగీరసుడు చెప్పినది విని మన జన్మ ధన్యమైపోయినదనే చెప్పవలెను. యథాతథముగా ఉన్న ఈ కార్తీక మహాపురాణము మనము చదువుతున్నందుకు, వింటూ ఉన్నందుకు ఎంతగానో అదృష్టవంతులము ఈ పుణ్యదినమున. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవరైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మాలను తప్పనిసరిగా చేసి తీరాలి. శ్లోకం: స్నానేన రహితం కర్మ హస్తిభుక్తకపిత్తవైత్ ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమై ఉన్నది. ప్రతిరోజున ప్రాతఃస్నానం చేయలేని వారు సూర్య సంచారము కల తులా, కార్తీక, మకర, మాఘమేష వైశాఖాలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతఃస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే పుణ్యము ముఖ్యము. సర్వకాలములయందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్యా, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడుగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము లేదు, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము గాని
కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రాంశతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వారు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో, తెలుసు కదండి మనకి, మొట్టమొదటిది కృతయుగము, తరువాత త్రేతాయుగము, తరువాత ద్వాపరయుగము, ఇప్పుడు మనం ఉండేది కలియుగంలో. అంటే మొట్టమొదటి అయిన కృతయుగంలో విషయం గురించి ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదులి మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరుణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే సప్తదశ అష్టాదశాధ్యాయౌ అనగా 17-18 అధ్యాయములు. 9వ రోజు నవమి నాటి పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మరలా 10వ రోజు పారాయణమున 19వ గురించి మనం జ్ఞానసిద్ధుల చేత ఉపదేశము పొందబోతున్నందుకు మనము ధన్యులం. ఈ శుభ పుణ్య శ్రీ కార్తీక మహాపురాణమును వింటున్నందుకు మనమెంతో అదృష్టవంతులమని చెప్పుకోక తప్పదు. ఓం శ్రీ మహేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. హరోం హర 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 మహాదేవ శంభో శంకర. శుభమస్తు. నమస్తే.